ఈ అక్టోబర్ నెల ప్రత్యేకంగా మరియ తల్లికి సమర్పించబడిన జపమాల నెలగా కొనియాడబడుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి జపమాలలతో ఆ తల్లిని శరణుగోరినప్పుడు ఆమె తన కుమారుని ద్వారా మధ్యత్వముతో మనకు కావలసిన దీవెనలు దయచేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసము. దీనినే చాలామంది మరియ తల్లిని ఆరాధిస్తున్నారు, మరియ తల్లిని పూజిస్తున్నారు అని చెప్పబడుతున్న కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. మరియ తల్లిని గౌరవిస్తున్నాం, ఒక గౌరవ స్థానాన్ని ఆమెకు ఈ లోకంలో చూపించగలిగిన వారుగా ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు దేవుని కుమారుని తన గర్భములో నవమాసాలు మోసి ఈ మనుషుల రక్షణార్థమై ఈ లోకానికి తీసుకుని రాబడుటలో, దైవ ప్రణాళికను నెరవేర్చబడుటలో ఒక ఎన్నిక కలిగినటువంటి తల్లి మరియమాత. ఈనాడు ఒక దైవ సేవకుడు మన ముందు నిలబడి ఆయన వల్లించే ప్రతి మాటను మనం ఆలకిస్తాం. ఆయన హృదయంలో నుంచి వస్తుందా, లేకపోతే నోటి మాట వలనే ఉన్నటువంటి సందేశం అనే దానిని మనం పరిశీలించాం. ఆయనను గౌరవిస్తాం, ఆయన భార్య బిడ్డలను గౌరవిస్తాం, వారికి ఒక అపారమైన గౌరవ స్థానాన్ని ఇస్తాము. కానీ ఆ దేవుని మోసిన, దేవునికి రక్తమాంసాలు పంచి తన స్తన్యముల ద్వారా పాలిచ్చినటువంటి మరియ తల్లిని గౌరవించడము ఒక తప్పుగాను, చేయకూడని పనిగాను వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏదో క్యాథలిక్ సంఘం మీద ఒక బురద జల్లడానికి మాట్లాడే ఉద్దేశంతోనే తప్ప ఆంతరంగిక శుద్ధీకరణతో మాట్లాడినప్పుడు వారు చేస్తున్నది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా.